ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి బీపీఎస్, ఎల్ఆర్ఎస్ అమలు దిశగా తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 24న జరిగే మంత్రివర్గ భేటీ ఆమోదం కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కేబినెట్ ఆమోదంతో అమలు ప్రక్రియ ప్రారంభం కానుంది. అనుమతులు లేని భవనాలు, లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఈ నిర్ణయం కోసం వేచి చూస్తోన్న వేళ ప్రభుత్వం అమలుకు నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన భవన నిర్మాణాలు, అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం మరోసారి బిల్డింగ్ ఫీనలైజేషన్ స్కీమ్తో పాటుగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 24న జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తర్వాత అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీంతో అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న నగర, పట్టణ ప్రజలకు వివిధ పథకాల ద్వారా నిర్మాణాలతో పాటుగా లేఅవుట్లలోని ప్లాంట్లలో క్రమబద్ధీకరించుకునే అవకాశం కలుగుతుంది. 2014-2019 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం ఈ పథకాలు తీసుకొచ్చింది. గడువు పూర్తి కావడంతో నిలిపివేశారు. నాటి దరఖాస్తులో బీపీఎస్ కు సంబంధించి 90%, ఎల్ఆర్ఎస్ 60% వరకు పరిష్కారమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అనుమతులు తీసుకోని భవన నిర్మాణాలు, లేఅవుట్లు భారీగా వెలిశాయి. ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో 123 పుర, నగరపాలక సంస్థల్లో 30,065 ఇళ్లు భవనాలకు ఆస్తి పన్ను విధించలేదని తేలింది. అనుమతులు తీసుకోకుండా వేసిన లేఅవుట్ల సంఖ్య 20,000కు పైగా ఉంటుందని అంచనా వేశారు. నెల్లూరు, చిత్తూరు, కడప, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి, అనకాపల్లి జిల్లాల్లో అనుమతులు లేని లేఅవుట్లు భారీగా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ద్వారా వాటిల్లో ఫ్లాట్లు కొన్నవారు వాటిని క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో ప్రభుత్వం ఈ 2 స్కీమ్ల అమలుకు నిర్ణయించింది.